సో అదే అసైన్మెంట్ ప్రాబ్లం అంటే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇది ఇంత రాస్తే మనకు చాలు. నెక్స్ట్ దీని యొక్క మ్యాథమెటికల్ ఫామ్. సో మ్యాథమెటికల్ ఫామ్ వచ్చేసి, మ్యాథమెటికల్లీ an assignment problem can be stated as follows. సో ఈ విధంగా స్టేట్ చేస్తాం. మినిమైజ్. సో మనం చేసే ప్రాబ్లం అన్నీ కూడా మినిమైజ్లోనే చేస్తాం. సో మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మినిమైజ్లోనే చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి జనరల్ మ్యాథమెటికల్ ఫామ్లో కూడా మినిమైజ్ అనే ఉంటుంది. సో మినిమైజ్ ద టోటల్ కాస్ట్. కాస్ట్ని మినిమైజ్ చేయాలి, తగ్గించాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు లేదా సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n సమ్మేషన్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n సిఐజే ఎక్స్ఐజే. సో ఇది మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ఐజే అంటే ఏంటో చూద్దాం. వేర్ ఎక్స్ఐజే ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 ఎప్పుడు తీసుకుంటాం ఎక్స్ఐజేని, 0 ఎప్పుడు తీసుకుంటాం అంటే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ith పర్సన్ ఈజ్ అసైన్ టు jth జాబ్. సో ఎక్స్ఐజే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడు తీసుకుంటామంటే, ఆ ప్లేస్లో ith పర్సన్కి జే జాబ్ ఇచ్చినప్పుడు 1 తీసుకుంటాం. 0 ఎప్పుడు తీసుకుంటామంటే, ఇఫ్ ith పర్సన్ ఈజ్ నాట్ అసైన్ టు ద jth జాబ్. సో ఐ అనే పర్సన్కి జే అనే జాబ్ అంటే ith పర్సన్కి jth జాబ్ ఇవ్వకున్నప్పుడు 0, ఇస్తే 1, ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ దీంట్లో 2 కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఎక్స్ఐజే ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to 1 so on n ఇలా తీసుకుంటాం. విచ్ మీన్స్, సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అండ్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఉంది. ఇక్కడ 1 తీసుకున్నప్పుడు దీని అర్థం ఏంటంటే, విచ్ మీన్స్ దట్ ఓన్లీ 1 జాబ్ ఈజ్ డన్ బై ద ith పర్సన్. సో ఒక జాబ్ ith పర్సన్కి ఇచ్చినట్లు అన్నమాట. ఒక జాబ్ని ith పర్సన్కి మనం అలాట్ చేసినట్టు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది ఇలా చూస్తే ఇక్కడ జే ఉంటుంది. జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఉన్నట్లు జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. సేమ్ ఎక్స్ఐజే ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఉంది కదా, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n తీసుకుంటాం. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, which means that only one person should be assigned to the jth job. సో ఒక పర్సన్ jth జాబ్కి అసైన్ చేసినట్లు. సో ith పర్సన్కి ఒక జాబ్ని అలాట్ చేసాం. ఇలా రాస్తే ith పర్సన్కి ఒక జాబ్ని అలాట్ చేసినట్లు. ఇలా రాస్తే ఒక జాబ్కి ఒక పర్సన్ని అలాట్ చేసినట్లు. సో ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక ప్రాబ్లం తీసుకొని చెప్దాం. సో ఇది మ్యాన్, ఇది జాబ్, ఇది పర్సన్ అనుకుందాం, ఇది జాబ్ అనుకుందాం. ఒక పర్సన్కి ఒక జాబ్ని అలాట్ చేయడం ఒకటి. సో 2 అనే పర్సన్కి jth జాబ్ని అలాట్ చేస్తే మనం ఎలా రాస్తామంటే, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఎక్స్ఐజే ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు 2 అనే పర్సన్కి మనం ఏదో ఒకటి జే అనే జాబ్ని అలాట్ చేసినట్లు, లేదా ఏదో ఒక జాబ్ని అలాట్ చేసినట్లు. ఈ పర్సన్కి ఈ ఇన్నిట్లో ఏదో ఒక జాబ్ అలాట్ చేస్తాం. ఇంకొకటి ఏంటి, ఈ జాబ్ని ఈ 4 వ్యక్తులలో ఎవరికైనా అలాట్ చేయొచ్చు. అంటే ఈ పర్సన్కి ఈ 4 జాబ్లో ఏదైనా అసైన్ చేయడం అనేది ఒకటైతే, ఈ జాబ్కి ఈ 4 వ్యక్తుల్లో ఎవరికైనా ఒకరికి ఇవ్వడం అనేది ఇంకోటి అనమాట. సో అవి రెండే డిఫరెంట్గా 1, 2 అని పెట్టి ఇక్కడ రాశారు. సో ఇది మ్యాథమెటికల్ ఫామ్. సో ఫస్ట్ ఏం చెప్పాం, వాట్ ఈజ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని చెప్పాం. సో అసైన్మెంట్ ప్రాబ్లం అనేది ఎల్పిపిలో ఒక స్పెషల్ టైపు. అయితే ఇందులో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది దేన్ని కనుక్కుంటుందంటే, ఆప్టిమమ్ అలొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఏంటి ఆప్టిమమ్ అలొకేషన్స్ అంటే, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్ అనమాట.
సో నెంబర్ ఆఫ్ జాబ్స్ నెంబర్ ఆఫ్ పర్సన్కి రెండు ఈక్వల్ అయితే మనం ఆప్టిమమ్ అలోకేషన్స్ని కనుక్కున్నట్లు. సో అది మనకి అసైన్మెంట్ ప్రాబ్లం గురించి, వాట్ ఈజ్ అసైన్మెంట్ ప్రాబ్లం, మ్యాథమెటికల్ ఫామ్, ఈ రెండు అయిపోయాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో వాట్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు 4 మార్క్స్కి, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఒకసారి చూద్దాం. an assignment problem is called an unbounded assignment problem. సో ఒక అసైన్మెంట్ ప్రాబ్లంని ఎప్పుడు మనం అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని చెప్తామంటే, whenever the number of jobs is not equal to the number of persons. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్గా లేకపోతే, అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేకపోతే, అదే అంటే n/n మ్యాట్రిక్స్ కాకపోతే దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని చెప్తాం. thus the cost matrix of an unbalanced assignment problem is not a square matrix. సో ఇంకో విధంగా చెప్పాలంటే, ఇక్కడ పైన చెప్పిన దాని అర్థం ఏంటంటే, thus పైన దాని యొక్క అర్థం, ఇచ్చిన మ్యాట్రిక్స్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే, ఈజ్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే అది అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ సచ్ ప్రాబ్లం. సో మరి అలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, we add the dummy row or column. సో మనకి రో తక్కువ ఉంటే రోని, డమ్మీ రోని యాడ్ చేస్తాం. కాలం తక్కువ ఉంటే డమ్మీ కాలంని యాడ్ చేసుకుంటాం. సో అది చెప్తున్నాం. we add the dummy rows or columns to the given matrix. సో ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఒక డమ్మీ రో, సో ఎన్ని తక్కువ ఉంటే అన్ని డమ్మీ రోస్, ఎన్ని తక్కువ ఉంటే అన్ని డమ్మీ కాలమ్స్ని యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకున్న తర్వాత, సపోజ్ ఇదే అన్బ్యాలెన్స్డ్ అనుకోండి, ఇలా 4 ఇచ్చారు, ఇలా 3 ఇచ్చారు, రోస్ 4, కాలమ్స్ 3 ఇచ్చారు అనుకుందాం. సో మనకు ఒక కాలం తక్కువ ఉంది. సో కాలం తక్కువ ఉంది కదా, ఒక డమ్మీ కాలం యాడ్ చేసుకోమన్నారు. ఓకే, యాడ్ చేసాం, 4 అని పెట్టేసి యాడ్ చేసాం. అయితే లోపల కాస్ట్ ఏం తీసుకోవాలో తెలియదు. సో కాస్ట్ ఏం తీసుకోవాలో చూద్దాం. the cost in these dummy rows or columns. సో అందులో తీసుకోవాల్సిన కాస్ట్ ఏంటంటే టేకెన్ టు బి 0. సో లోపల ఏం తీసుకోవాలా, డమ్మీ రోస్ కానీ డమ్మీ కాలమ్స్ కానీ యాడ్ చేసుకున్నప్పుడు 0 తీసుకోవాలి. సో 0 తీసుకున్న తర్వాత ఏమవుతుంది, నౌ ద ప్రాబ్లం రెడ్యూసెస్ టు ది బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అండ్ కెన్ బి సాల్వ్డ్ బై అసైన్మెంట్ ప్రాబ్లం. సో ఏమంటున్నాడు, అప్పుడు అది బ్యాలెన్స్ అసైన్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క మెథడ్లో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సింపుల్గా ఇచ్చింది మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే అది బ్యాలెన్స్డ్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకుండా, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాలేదనుకోండి, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, సో మనం దాన్ని అన్బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పుడు మనం ఏం తక్కువ ఉంటే దాని తగ్గట్లు రోస్ యాడ్ చేసుకోవాలా, కాలమ్స్ యాడ్ చేసుకోవాలా చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత లోపల 0 పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత మెథడ్ ఫాలో అయ్యి సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రాబ్లం చూసాం. సో మెథడ్ ఒకసారి చూద్దాం. సో మెథడ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హంగేరియన్ అల్గారిథం ఫర్ అసైన్మెంట్ ప్రాబ్లం, లేదా హంగేరియన్ మెథడ్ ఫర్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో అసైన్మెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హంగేరియన్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి 10 మార్క్స్ అడుగుతారు. ఇందులో మనకి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. సో ఆ 5 స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్టెప్ 1, ఫర్ ఈచ్ రో ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి రో కోసం ఇది చేయాలి, ప్రతి రోకి ఇది చేయాలన్నమాట. ఏంటది, ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. సో ప్రతి రోలోను స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్
ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ రో. దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేంట్లో సబ్ట్రాక్ట్ చేయాలంటే అదే ఏ రోలో అయితే ఉందో ఆ రోలో ఉండేటువంటి ఎవ్రీ ఎలిమెంట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అంటే ఫస్ట్ ఈ రో తీసుకున్నాం అనుకోండి. సో ఈ రో తీసుకుంటే ఈ రోలో స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే 12 ఇస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. సో మనం ఏం చేయాలి, ఈ 12ని ఈ ప్రతి ఎలిమెంట్లో నుంచి ఈ రోలోన సబ్ట్రాక్ట్ చేయాలి. సో అది రో రిడక్షన్. సో 12 అనేది స్మాల్ కాబట్టి 12 మైనస్ 12 0, 30 మైనస్ 12 అంటే 18, 21 మైనస్ 12 అంటే 9, 15 మైనస్ 12 అంటే 3. సో అట్లా ప్రతి రోలోను స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రో మొత్తానికి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అట్లా సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. అది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 అనేది కూడా సేమ్, కాకపోతే ఇక్కడ రో అన్నాం, దీంట్లో కాలం అని చెప్తాం. ఫర్ ఈచ్ కాలం ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లో ఈచ్ కాలం ఇక్కడ ఇంకోటి రాయాలి, మర్చిపోయినా. ఫర్ ఈచ్ కాలం ఆఫ్ ది మ్యాట్రిక్స్ obtained by step 1. Matrix obtained by step 1. సో ఎక్కడ అంటే స్టెప్ 1 నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆ మ్యాట్రిక్స్కి ఫర్ ఈచ్ కాలం ఆఫ్ ది మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై స్టెప్ 1. స్టెప్ 1 నుంచి వచ్చినటువంటి మ్యాట్రిక్స్లోని ప్రతి కాలంకి ఇది వర్తిస్తుంది అన్నమాట. సో ఏంటంటే ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ కాలం. సేమ్ పైన ఏం చేసింటే అది, కాకపోతే స్టెప్ 1లో వచ్చిన దాంట్లో నుంచి స్మాలెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం మర్చిపోయి ఇది రాస్తున్నా. మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై స్టెప్ 1. స్టెప్ 1 నుంచి వచ్చినటువంటి మ్యాట్రిక్స్లో నుంచి కాలమ్స్కి ఇది అప్లై చేయాలి. సో స్టెప్ 1లో వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఇది, దీని నుంచి స్టెప్ 2 రాయాలి. సో ప్రతి కాలంలోనూ స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఆ నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ రాయాలి. సో 0 ఉంది కాబట్టి 0ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ కాదు కాబట్టి యాజ్ చీజ్గా అదే రాస్తాం. సో ఇక్కడ 4 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 4ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇలా వస్తుంది. ఇలా ప్రతి కాలంలోనూ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 3. కవర్ ఆల్ జీరోస్ ఇన్ ద మ్యాట్రిక్స్. సో ఆల్ జీరోస్ను కవర్ చేయాలంట యూజింగ్ మినిమం నెంబర్ ఆఫ్ హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్. సో కవర్ చేయమన్నాడు. ఎలా కవర్ చేయమంటే యూజింగ్ ఏమి యూజ్ చేయాలంటే మినిమం నెంబర్ ఆఫ్ హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్. సో మినిమం లైన్స్ని గీయాలి. తక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేటట్లు మనం లైన్స్ని డ్రా చేయాలి. బట్ ఆల్ జీరోస్ కవర్ అవ్వాలి. సో స్టెప్ 3. టెస్ట్ ఫర్ ఆప్టిమాలిటీ అనొచ్చు, లేకపోతే డ్రా ద లైన్స్ అనొచ్చు. సో టెస్ట్ ఫర్ ఆప్టిమాలిటీ అంటేనే బాగుంటుంది, లేకపోతే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి డ్రా లైన్స్ అని కూడా రాయొచ్చు. సో ఎక్కువ జీరోస్ కవర్ అయ్యేటట్లు లైన్స్ గీయాలి. సో ఇక్కడ మనం L1 అని గీయడానికి కారణం ఏంటంటే ఇక్కడ 2 జీరోలు కవర్ అవుతున్నాయి, ఇక్కడ ఒక జీరోనే కవర్ అవుతుంది. ఇలా గీసినా సరే, ఇలా గీసినా సరే. నెక్స్ట్ దీనికి కూడా ఇలా గీసినా ఒక్క జీరోనే కవర్ అవుతుంది కాబట్టి దీనికి గీయలేదు ఫస్ట్. తర్వాత ఇక్కడ 2 జీరోలు కవర్ అవుతున్నాయి. సో దీనికైనా L1 ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే 2 కవర్ అవుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ 2 కవర్ అవుతున్నాయి కాబట్టి ఇలా గీసాను. అదే ఇలా గీసింటే ఒక జీరోనే కవర్ అయ్యేది. సో ఎక్కువ జీరోలు కవర్ అయ్యేటట్లు మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ను డ్రా చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ స్టెప్ 4. టెస్ట్ ఫర్ ఆప్టిమాలిటీ. ఇఫ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కవరింగ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్. సో ఇక్కడ ఏంటి, లైన్స్ మనం ఆల్ జీరోస్ కవర్ అయ్యేటట్లు గీసాం కదా.
సో ఆ గీసిన లైన్స్ అనేటివి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ లేదా కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ కానీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ ఈక్వల్ అవ్వాలి. అండ్ సో ఇఫ్ అన్నాడు కాబట్టి ఈక్వల్ అయితే అండ్ ఆప్టిమల్ అసైన్మెంట్ ఈజ్ పాసిబుల్. సో అలా ఈక్వల్గా వస్తే ఆప్టిమల్ అసైన్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ వీఆర్ ఫినిష్డ్. సో పాసిబుల్ అయితే అక్కడితో ప్రాబ్లం అయిపోయినట్లు. వీఆర్ ఫినిష్డ్, అంతే ఇంకా ప్రాబ్లం. సో ఎల్స్, సో అలా జరగలేదు అనుకో, ఈక్వల్ కాలేదు. ఇఫ్ లైన్స్ ఆర్ లెస్సర్ దెన్ రోస్ ఆర్ కాలం, సో వాటికంటే తక్కువ లైన్స్ వచ్చాయనుకో, మన రోస్ కంటే కాలమ్స్ కంటే లైన్స్ అనేవి తక్కువ వస్తే వీ హ్యావ్ నాట్ ఫైండ్ ద ఆప్టిమల్ అసైన్మెంట్. సో మనం ఆప్టిమల్ అసైన్మెంట్ని ఫైండ్ అవుట్ చేయలేం. అండ్ మస్ట్ ప్రొసీడ్ టు స్టెప్ 5. సో ఇలాంటి పొజిషన్లో స్టెప్ 5ని కంపల్సరీగా ప్రొసీడ్ అవ్వాల్సిందే. సో ప్రొసీడ్ అవుతే ఏమవుతుందో చూద్దాం. స్టెప్ 5, డిటర్మైన్ ద స్మాలెస్ట్ ఎంట్రీ నాట్ కవర్డ్ బై ఎనీ లైన్. సో మనం డిటర్మైన్ చేయాలంట. సో ఏం డిటర్మైన్ చేయాలి? స్మాలెస్ట్ ఎంట్రీని, స్మాలెస్ట్ ఎలిమెంట్ని డిటర్మైన్ చేయాలి. అయితే ఆ ఎలిమెంట్ నాట్ కవర్డ్ బై ఎనీ లైన్. సో లైన్స్ ఒక్కటి కూడా దాన్ని కవర్ చేసి ఉండకూడదు. అలాంటి దాన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని సబ్ట్రాక్ట్ దిస్ ఎంట్రీ ఫ్రమ్ ఈచ్ అన్కవర్డ్ రో అనిందా? రో కాదు, అన్కవర్డ్ రో కాదు, అన్కవర్డ్ ఎలిమెంట్ ఉండాల. Subtract this entry from each uncovered and then add it to each covered. సో ఇక్కడ కవర్డ్ కాదు, subtract this entry from all uncovered element, all uncovered elements. నేను ఒకసారి బుక్లో చూస్తా ఇది కరెక్ట్గానే ఉందో లేదో. సో లైన్స్ కవర్ కానటువంటి వాటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన వాటిలోనికి యాడ్ చేయాలి. అదర్స్ని వదిలేయాలి, అదర్ ఎలిమెంట్స్ని వదిలేయాలి. ఆల్రెడీ ప్రాబ్లం చెప్పా కాబట్టి ఇది కొంచెం అర్థమవుతుంది, అందుకోసమే ముందుగా ప్రాబ్లం చెప్పాను మీకు. సో ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే రిటర్న్ టు స్టెప్ 3. సో రిటర్న్ టు స్టెప్ 3. స్టెప్ 3 ఏముంది? మళ్ళీ లైన్స్ గీయడం, హారిజెంటల్గా వర్టికల్గా లైన్స్ గీయడమే స్టెప్ 3. అంటే స్టెప్ 5లో వచ్చినటువంటి మ్యాట్రిక్స్కి మళ్ళీ మనం లైన్స్ గీయాలి. సో లైన్స్ ఎంతవరకు గీయాలి ఇలాగా అంటే రిటర్న్ టు స్టెప్ 3 టు మాడిఫైడ్ మ్యాట్రిక్స్ అప్టైన్డ్ ఇన్ స్టెప్ 5. స్టెప్ 5లో వచ్చిన దానికి స్టెప్ 3ని అప్లై చేయాలి. సో రిటర్న్ టు స్టెప్ 3 అనొచ్చు, లేకుంటే రీఅప్లై అనొచ్చు. రీఅప్లై టు స్టెప్ 3. సో ఇలా అంటే బాగుంటుంది. రీఅప్లై టు స్టెప్ 3 టు మాడిఫైడ్ మ్యాట్రిక్స్ అప్టైన్డ్ ఇన్ స్టెప్ 5. స్టెప్ 5లో వచ్చిన దానికి స్టెప్ 3ని మళ్ళీ అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేస్తే మనకి ఎంతవరకు అప్లై చేసుకుంటూ పోవాలంటే టు అబ్టైన్ ద డిజైర్డ్ సొల్యూషన్. సో మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేంత వరకు ఇలాగ ప్రాసెస్ అని చేస్తూ వెళ్ళాలి. సో ఇది హంగేరియన్ మెథడ్. సో ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాబ్లంలో ఏదైతే చేస్తారో దాన్నే వర్డ్స్లో రాస్తున్నాం కాబట్టి. సో మీరు ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇందులో ఉన్నటువంటి అది స్క్రీన్ కొంచెం ఇట్లే పెడితే, అంటే ఇట్లే పెట్టేస్తే కొంచెం కనిపిస్తుందేమో. కనిపిస్తుందా ఇప్పుడు? అవునా, నేను పంపిస్తారండి, ఒకసారి చూడండి.
మనం ఏదైతే ఇక్కడ ప్రొసీజర్లో ఫాలో అవుతామో స్టెప్ 1 రో రిడక్షన్ అని, స్టెప్ 2 కాలం రిడక్షన్ అని, ఇలా ఏదైతే ఫాలో అవుతామో మనం అదే వర్డ్స్లో రాస్తున్నాం అంతే. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటున్నాం అనేది ఇలా చూస్తాం. సో ఇందులో ఒక క్వశ్చన్ రాయలేదు. అసైన్మెంట్ ప్రాబ్లం ఎందుకు ట్రాన్స్పోర్టేషన్లో స్పెషల్ కేస్ అనేది ఒకటి రాయలే. టెక్స్ట్ బుక్లో అది దానికి ఆన్సర్ లేదు. నేను నెట్లో చూసి మళ్ళీ ఇంకోసారి రాస్తా. ప్రజెంట్ అయితే ఇవి మీకు వాట్సాప్ పెట్టేస్తాను. సో ఏం లేదు, వాట్ ఈస్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటే సింపుల్గా దీన్ని చూసి అయినా చెప్పచ్చు మనం. సో దీన్ని చూసి ఏం చెప్పొచ్చు అంటే, సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎల్పిపి. ఎల్పిపిలో ఒక స్పెషల్ టైపు. ఇందులో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటంటే ఆప్టిమం అలోకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఆప్టిమం అలోకేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్గా రావడం. అంటే వీటికి ఒక పర్సన్కి ఒక జాబ్ని అలాట్ చేయడం, లేదా ఒక జాబ్కి ఒక పర్సన్ని అలాట్ చేయడం. సో అది మనకి అసైన్మెంట్ ప్రాబ్లం అనేది. సో మ్యాథమెటికల్ ఫార్ములేషన్ అనేది ఇలాగుంటుంది. ఇంకా సో ఇదంతా మ్యాథమెటికల్ ఫార్ములేషన్, అది చూసుకోండి. నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా లేకపోతే స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే దాన్ని అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని మనం చెప్తాం. కాబట్టి అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం ఉంటే దానికి ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక డమ్మీ రో కానీ కాలం కానీ యాడ్ చేసుకోవాలి. ఏది తక్కువ ఉంటే దాన్ని యాడ్ చేసుకొని అందులో కాస్ట్ అనేది మనం 0 పెట్టుకోవాలి. సో 0 పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క మెథడ్లో, హంగేరియన్ మెథడ్లో సాల్వ్ చేస్తూ పోవాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రొసీజర్కి వస్తే ఫస్ట్ దాంట్లో రో రిడక్షన్. రోలో స్మాలెస్ట్ ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటాం. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ చూజ్ చేసుకొని ఆ ఎలిమెంట్ని ప్రతి ఎలిమెంట్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి కింద రాస్తాం. సో ప్రతి రోకి అలాగే చేస్తాం. స్టెప్ 2 ఏంటి? స్టెప్ 1లో వచ్చినటువంటి మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఇందులో ప్రతి కాలంలో ఉన్నటువంటి స్మాలెస్ట్ ఎలిమెంట్తో దాంట్లో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న వాటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసి స్టెప్ 2 రాస్తాం. స్టెప్ 3 ఏంటి? లైన్స్ని గీయడం. టెస్ట్ ఫర్ ఆప్టిమాలిటీ ఆర్ డ్రా ద లైన్స్. సో మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేటట్లు లైన్స్ గీస్తాం. సో లైన్స్ గీసి ఒకవేళ మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ రోస్కి కానీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ ఈక్వల్ అయితే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది పాసిబుల్ అయింది. దానికి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది పాసిబుల్ అయింది కాబట్టి ఆప్టిమల్ సొల్యూషన్ని రాయాలి. ఒకవేళ కాకపోతే ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి అంటే లైన్స్ కవర్ కానిటువంటి వాటిలో నుంచి స్మాల్ వాల్యూ తీసుకోవాలి. ఆ స్మాల్ వాల్యూని ఆ ఎలిమెంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడైతే రెండు లైన్లు ఇలా ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో, సో ఇక్కడ ఎక్కడైతే రెండు లైన్లు ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో అక్కడ ఆ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఇట్లా సింగిల్ లైన్ ఉంటాయి కదా, అలాంటి చోట యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయాలి. అవి ఎలాగుంటే అలాగే వదిలేసేయాలి. అలా చేసి మళ్ళీ లైన్స్ గీయడం, మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ గీయడం. సో మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చిన తర్వాత అవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూడడం. ఈక్వల్గా ఉంటే ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చినట్లు. మళ్ళీ ఈక్వల్గా లేకపోతే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, లైన్స్ కవర్ కాని వాటిలో నుంచి స్మాల్ వాల్యూ తీసుకొని సబ్ట్రాక్ట్ చేయడం, ఇంటర్సెక్టింగ్ ప్లేస్లో యాడ్ చేయడం, నార్మల్ ప్లేస్లో అలాగే వదిలేయడం. సో అలా వదిలేసి మళ్ళీ చెక్ చేయడం, నెంబర్ ఆఫ్ లైన్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా వస్తే ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చినట్లు. సో ఇట్లా మనం అది నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ వచ్చేంత వరకు ఆ ప్రొసీజర్ని చేసుకుంటూ పోవాలి. సో అలా చేసుకుంటూ పోతే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే,
సరేనా? సో ఇందులో అసైన్మెంట్ ప్రాబ్లం అయిపోయింది. అదొక్కటి చెప్పాలి కాబట్టి అది దొరకలేదు నాకు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వంశీ, ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే, సరే, స్టాప్ చేద్దామా క్లాస్? ఓకే, బాయ్.